2020లో పద్మకుమారి అపురూప పేరుతో 11 కథల పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. దాన్ని ఎన్ఆర్ శ్యామ్ హిందీలో అనువాదం చేయడం జరిగి ప్రస్తుతం అదే పుస్తకాన్ని హిందీలో వేయడం జరుగుతున్నది. ఇందులో 150 పేజీలు ఉంటాయి. దీని వెల 200 రూపాయలు. కామ్రేడ్స్, గతంలో విప్లవోద్యమంలో అమరులైన వారి జీవిత చరిత్రలను పలుమార్లు ముద్రించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ అమరులైనలు, ఎప్పుడు పూర్తికాలం వచ్చిండ్రు, ఎక్కడెక్కడ ఏ బాధ్యతలలో ఏ పనిచేసిండ్రు, ఎలాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించిండ్రు, ఇలాంటి వివరాలన్నీ అమరుల జీవిత చరిత్ర పుస్తకములలో వేయడం జరిగింది. దాదాపు 8 సంపుటాలుగానో ఏమో అప్పుడు అమరుల జీవిత చరిత్ర పుస్తకాలు వచ్చినాయి. విప్లవోద్యమంలో మహిళా కామ్రేడ్స్కు సంబంధించిన జీవిత చరిత్రలు కూడా గతంలో పుస్తకాలు రావడం జరిగింది. కానీ ఈ అపురూప విషయానికి వస్తే ఆ అమరులకు సంబంధించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, గతంలో తో పనిచేసిన సహచరులు, వాళ్ళ నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొని ఆశ్రమం ఇచ్చి అన్నం పెట్టిన విప్లవ ప్రజానీకం, ఈ అమరుల శవాలు వచ్చినప్పుడు, శవాలు రానప్పుడు, చనిపోయినప్పుడు వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ వలపోతలు, వాళ్ళ గుండె కోతలు ఎలా ఉంటాయి? కొందరి శవాలు అక్కడి నుంచి రాలేవు, కడసారైనా చూసుకుందామంటే రాలేవు. కొందరి శవాలను పాలకులు కుళ్ళిపోయేలాగా చేసి వాటిని ముట్టుకొని గుండెలకు అద్దుకొని ఏడ్చే అవకాశం కూడా లేకుండా కుళ్ళిపోయేలాగా చేస్తుండ్రు. కాలబెట్టిన సంగతులు ఉన్నాయి. ముక్కులు కళ్ళు అర్థం కాకుండా చెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల పద్ధతులలో విప్లవకారుల శవాలను ముట్టుకోకుండా వాళ్ళ రూపాలను చూసుకొని, కడసారి చూసుకొని గుండెలకు అద్దుకొని తల్లిదండ్రులు ఏడవలేని పరిస్థితుల్లో శవాలను ఎలా మారుస్తుందో, ఆఖరికి బూడిద కూడా ఇవ్వడం లేదనేది ఈ మధ్యన ఛత్తీస్గఢ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా వాళ్ళ దినాల సాంప్రదాయ పద్ధతులలో వాళ్ళ దినవారాలు జరుపుకున్నా కూడా అనేక ఆంక్షలు పెట్టి బూడిద కూడా ఇవ్వకుండా, బంధుమిత్రులు తప్ప ఇతరులు రాకుండా ఎన్ని ఆటంకాలు, నిర్బంధాలు సాగిస్తున్నారు. మనం ఇప్పుడు కొత్తగా కూడా అనేక కొత్త రూపాలలో ఎదురవుతున్న ఫాసిస్టు పద్ధతులను మనం అర్థం చేసుకుంటున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. అలాంటి పరిస్థితులలో విప్లవకారుల జీవితాలు ఇదివరకు పుస్తకాలలో వచ్చినాయి. కానీ మన విప్లవ మాతలు, విప్లవ కుటుంబాలు, వాళ్ళ సహచరులు, వాళ్ళ బంధుమిత్రుల దుఃఖం, వలపోత, గుండె కోతల గురించి ఈ పుస్తకాలలో పద్మకుమారి రాయడం జరిగింది. ఇందులో 11 కథలు ఉన్నాయి. తెలుగులో చెప్పాలనుకుంటే మీరు గతంలో కొని చదువుకొని ఉంటారు. ఒక కథ, వారధి పేరుతో ఒక కథ, ఉండవలసిన తీరు, పయనించిన పాట, వెలితి, ప్రయాణం, నిరీక్షణ, కడుపుకోత,
తల్లి కోరిక, ముగ్గురు తల్లులు, కాంత, పున్నం, వెన్నెల, అపురూప. ఈ 11 కథల సంపుటి తెలుగులో వచ్చింది. దానికి అనువాదంగా అపురూప పేరుతోనే హిందీ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకాన్ని కొనండి. విప్లవకారుల కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల గుండె కోతలను, బాధలు అర్థం చేసుకోండి. విప్లవ కుటుంబాలకు ఆర్థికంగా కూడా సహకరించండి కోరుతూ లాల్ సలాం.